అత్యంత నిగూఢమైన మహాశివుడి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. విజ్ఞానపరంగా ఎంతో ముందంజ వేసిన మానవుని సుమేధ ఎంతగా వికసించిన మనిషి ఇప్పటికీ మానవుడికి ఇప్పటికీ అంతు చిక్కలేదు. మహాశివుడు మానవుడిలోనే ఉన్నాడు. మానవ మేధస్సు ఇంద్రియాలు లేశమాత్రం కూడా అంతు చిక్కల లోపలే ఉన్నాడు. ఆయన నిత్య నిర్దోషిగానే ఉన్నాడు. అత్యంత గోప్యమైన ఆ మహాశివుడి యొక్క సుజ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ మనకేం తేటపడిందంటే, ఆ మహాశివుడు అద్భుతమైన వ్యూహాన్ని రచించుకునే అతడు తన ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎంచుకుని ఆ లక్ష్యాలను సిద్ధించుకోవటానికి కావాల్సిన వ్యూహాన్ని రచించుకుని చాలా యుక్తిగా ప్రతి జన్మలో వచ్చినప్పటికీ, ప్లస్ ఆ మహాశివుడి యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటానికి ప్రకృతి తదనుగుణ్యంగా ఇంటిని తీర్చిదిద్దుతుందని తెలుసుకున్నప్పటికీ, ఎందుకు ఇంతటి దివ్య మేధస్సు కలిగిన మహాశివుడు, అంతటి శక్తివంతుడు, అంతటి పట్టున్నోడు, అంత ప్రతాపం ఉన్న ఆయన ఇన్నిసార్లు విఫలమై మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనేది నిన్న మనకి కొంచెం అర్థమైంది. ఏమైందంటే, పైనున్న లక్ష్యాలు వేరు, ఆత్మ చైతన్యాలుగా మనం ఉన్నప్పుడు అక్కడున్న నేపథ్యం వేరు, అక్కడున్న వాస్తవాలు వేరు. ఎప్పుడైతే దేహదారి అయి మనం దిగొచ్చామో, ఇక్కడ నేపథ్యం, ఇక్కడ సన్నివేశాలు, ఇక్కడ ప్రాధాన్యతలు మొత్తం మార్పు ఉన్నాయి. కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే, సొసైటీలో కట్టుబాటు కానీ లేకపోతే, సొసైటీలో ఒక కట్టుబాటు కానీ లేకపోతే, ఒక నియంత్రణ కానీ లేకపోతే, ఆ నియంత్రణ ఎలా అయినా రావచ్చు. ఆచార వ్యవహారాల రూపంలో అయినా అందరూ కలిపి ఒకే దైవాన్ని నమ్మి, ఆ దైవం ఇలా నిన్ను వ్యవహరించమన్నాడు, ఇలా నువ్వు వ్యవహరించకపోతే నీకు శిక్ష ఉంటుంది అన్న పాపభీతి పెంచడం వలన కానీ, ఇలా ఆచార వ్యవహారాల వలన తర్వాత పాపభీతి పెంచడం వలన సమాజం మీద ఒక కట్టుబాటు, ఒక నియంత్రణ కోసం ప్రయత్నం జరుగుతుంది. సమాజంలో ఒక కట్టుబాటు, ఒక నియంత్రణ కోసం చేస్తుంది. అది నిజంగా తప్పు కూడా కాదు. సమాజంలో కట్టుబాటు లేకపోతే, ఒక నియంత్రణ లేకపోతే, విచ్చలవిడితనం పెరిగిపోతే, అడవిలో బతికినట్లుగా మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా బతికితే ఎట్లా కుదురుతుంది చెప్పండి? మైట్ ఈజ్ రైట్, ఎవడి భుజబలం ఉన్నాడో వాడే గెలుస్తాడు అన్నట్లుగా ఉంటే ఎలా సమాజాన్ని నియంత్రించడానికి సాధ్యమవుతుంది చెప్పండి? ఇంకా అది ఒక అడవిలాగా, అడవిలో ఏ జంతువు శక్తివంతమైందైతే అదే గెలుస్తుంది. ఇంకంతే. ఒకటే అడవిలో ఉన్న రాజ్యం ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ఏది శక్తివంతమైందో అదే కొనసాగుతుంది. బలహీనమైనది భోజనం అయిపోతుంది. బలమైన జంతువుకి బలహీనమైన జంతువు భోజనం అయిపోతుంది. సో ఇక్కడ సమాజం, అక్కడ ఆత్మ చైతన్యం యొక్క లక్ష్యం, ఎన్నో జన్మల నుంచి ఆత్మ చైతన్యం మళ్ళీ ఇక్కడికి రావటం, జీవాత్మ పరమాత్మల సంగమం, ఆత్మ యొక్క శాశ్వతత్వం, ఆత్మ చైతన్యం యొక్క వైభవం, ఆత్మ చైతన్యం యొక్క స్రష్టగా పిలువబడుతున్న అద్భుతమైన లక్షణాలు, ఇవన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికి అప్రధానమైన అంశాలు అవుతాయి. ఇక్కడ సమాజం ఏం చేస్తుంది? సత్యం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సమాజానికి కావాల్సింది ఒక కట్టుబాటు. అక్కడ సత్యం, ఇక్కడేమో కట్టుబాటు. నియంత్రణ కావాలి. ఏం కావాలి? నియంత్రణ, అదుపు కావాలి.
సో అందుకని ఏం చేస్తారు, అది ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తారు. ఇదిగో నాయన, నువ్వు కానీ ఇలా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను శిక్షిస్తాడు తర్వాత జన్మలో, లేకపోతే ఇది అని కొన్ని ఆచార వ్యవహారాలు అలాంటివన్నీ పుట్టిస్తారు. ఇదిగో మాంసాహారం తింటే పాపాహారం లాంటివన్నీ సృష్టిస్తారు. సృష్టించేటప్పటికి కాలక్రమంలో ఏమవుతుందంటే సత్యం మరుగుపడిపోతుంది. కాలక్రమంలో సత్యం మరుగున పడిపోతుంది. ఒక అంశాన్ని ప్రతిపాదించినప్పుడు దాని సత్య అసత్యాలు, దాని సాధ్య అసాధ్యాలు సొంతగా మనం విశ్లేషించే అవకాశం ఇవ్వదు సొసైటీ. దీని సాధ్యాసాధ్యాలు, దీని అనుకున్న శాస్త్రీయత, మూల గ్రంథం అలా చెప్పిందా లేదా ఇలా విచారించడం మొదలు పెడితే ఇక ఆ మతం యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సో ఇవన్నీ తప్పని ఎలా అంటాం, ఈ ఆచార వ్యవహారాలు కానీ ఇవన్నీ తప్పని మనం అనట్లా. ఎందుకు ఆత్మ చైతన్యం యొక్క ఆర్తి నెరవేర్చబడకుండానే మిగిలిపోతున్నది అన్నప్పుడు కారణాలని ఈ రీతిగా వర్ణించారు అన్నమాట. సత్యం సమాధి అయిపోతాం. ఏమవుతుంది? సత్యం సమాధి అయిపోతుంది. ఆ సమాధి మీద మతం సత్యాన్ని సమాధి చేసి మతం బహుళంతస్తుల భవనం కట్టుకుంటాం. కానీ ఆకలి, ఒక్క ఆత్మ చైతన్యం యొక్క ఆకలి మాత్రమే తీరట్లా, మిగతావన్నీ కూడా దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది, ఏం నష్టమే ఉంది. కానీ ఆత్మ చైతన్యం యొక్క ఆర్తి మాత్రం నెరవేర్చబడట్లేదు అనేది ముఖ్యంగా తెలుసుకున్న అంశం. ఆత్మ చైతన్యం దేహధారి అయి భూతలానికి దిగివచ్చిన నేపథ్యాన్ని మానవుడు మానవుడిగా అభివర్ణిస్తున్నాడు. ఫస్ట్ నిన్న మీ బ్రెయిన్లో ఇన్కల్కేట్ చేయటానికి నేను చేసిన ప్రయత్నం, మీరు మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు మానవుడు అనేవాడికి అస్తిత్వం లేదని బాగా 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 గుర్తు తెచ్చుకోండి. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎవ్వడూ లేడు. మనిషి అనేవాడు ఎవ్వడు లేడు. పట్టు చీర కట్టుకుంటే ఒక పేరు, కాటన్ చీర కట్టుకుంటే ఒక పేరు పెడితే మీకు కోపం వస్తుందా లేదా? అలా ఉన్నది మహిమాన్వితమైన ఆత్మ చైతన్యమే, ఉన్నది మహిమాన్వితమైన దైవం మాత్రమే. ఉన్నది మహిమాన్వితమైన ఆత్మ చైతన్యం మాత్రమే, ఉన్నది మహిమాన్వితమైన దైవం మాత్రమే. ఆ దైవం అంతర్ముఖుడై తన హృదయాంతరంగంలో ఉన్న చైతన్య శక్తిని వినియోగించుకుని తన అభీష్టం మేరకు అద్భుతమైన సృష్టిని సృష్టించాడు. ఆ దైవం అంటే మళ్ళీ మనమే, అది ఇంకెవరో లేరు. ఆ దైవం అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమైన చైతన్య శక్తితో అద్భుతమైన సృష్టిని సృష్టించాడు. తాను సృష్టించింది తాను అనుభవించటానికి ఓ మహాప్రస్థానానికి అంకురార్పణ చేశాడు. తాను సృష్టించిన దాన్ని తాను అనుభవించి అనుభూతి చెందటానికి అలా మహాప్రస్థానానికి అంకురార్పణ జరిగింది. అలా ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో ఒక్కొక్క మజిలీ ఒక మజిలీ దగ్గర ఒక పేరు, ఇంకో మజిలీ దగ్గర ఇంకో పేరు, ఈ మజిలీ దగ్గర ఏదో ఒక గుర్తుండాలి కాబట్టి అన్ని మజిలీలకి ఏదో ఒకటి పేరు పెట్టాలి కాబట్టి ఈ మజిలీకి మనం నామాంతరం చేసుకున్నాం మానవుడు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఎందుకంటే ఇది అటాకింగ్ ది పర్సనాలిటీ అనమాట. అది నిన్ను మనిషిగా గుర్తిస్తుంటే అసలు నేను మనిషిని కాదు, అసలు మనిషి అనేవాడు లేడంటే ఇక అది చచ్చి ఊరుకోవాలి. అసలు హ్యూమన్ బీయింగ్ ఆడేవాడే అంటే అలీభాయ్ తెలీదా నీకంటే? అలీభాయ్ నాకు కూడా తెలియదు, చచ్చిపోవాలన్నమాట. అలీభాయ్ తెలీదు. సో the first and foremost thing you have got to realize, my dear aspirants, there is no verbiage, there is no term called human being. Frankly speaking, the so-called human being doesn't exist at all. When the God has preferred to adventure for a while, he has preferred for a voyage for a while, in that particular juncture, in each particular juncture is labeled with particular name. So when God has begun to visit this earth planet,
that particular scenario is being labeled by human being as human being for our convenience. Am I clear? That's it. Jayastu. Next. భూ ఉపరితలం మీద నడయాడుతున్న మానవుడిగా పిలువబడుతున్న దేవుడు ఎప్పుడూ ప్రకృతితో అనుసంధానమయ్యే ఉంటాడు. అది ఇక్కడ మనం నిన్న తెలుసుకున్నాం. మానవుడు అనగానే ప్రకృతి, మానవుడు అనగానే ప్రకృతి, వాతావరణం కాదు, ప్రకృతి. నేచర్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు. మానవుడు అనగానే ఒక ప్రకృతి. ఆత్మ చైతన్యం దేహధారి అయి మానవుడిగా దిగి వచ్చిన మరుక్షణం ప్రకృతితో అనుసంధానమై జీవన విధానం, ప్రకృతి ఒకటి ఉంది. ప్రకృతితో అనుసంధానమై ఉన్నాడు ఇతడు. ఏమే క్లియర్? నెక్స్ట్. ఓ మంగళసూత్రం, ఒకవైపు సాంద్రతా శిల్పంలో గోప్యంగా ఉపస్థితమై ఉన్న ఆ దైవాన్ని, మరోవైపు ప్రకృతిని అనునిత్యం అనుసంధానం చేసే ఉంచుతుంది. అది ఓ సాంద్రతా శిల్పం, ఇటు మానవుడిని అటు ప్రకృతిని అనుసంధానం చేసే ఉంచుతుంది. సో ద మూమెంట్ the beautiful soul is dressed in this density, the moment the beautiful soul is dressed with a dress called density, from that moment he will be glued to, he will be attached to something called as nature, something called as nature. There is a beautiful, they both are always together. Each depend on other for their progress, for their growth. Am I clear? Yes. They both are glued together. Yes. నిజానికి ప్రకృతి యొక్క సంకల్పంతో ఈ మానవుడి యొక్క భౌతికమైన అస్తిత్వం అనుసంధానమై ఉంటుంది. నిజానికి ప్రకృతి యొక్క సంకల్పంతో ఈ మానవుడి యొక్క భౌతికమైన అస్తిత్వం. కరెక్ట్. సూత్రానికి ఒకవైపు మానవుడు, మరోవైపు ప్రకృతి. దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పడానికి, నిజానికి ప్రకృతి కాదు, ప్రకృతి యొక్క సంకల్పం, ప్రకృతి యొక్క విల్ పవర్, ప్రకృతి యొక్క విల్ పవర్, సంకల్పం. ప్రకృతి యొక్క సంకల్పం ఒకవైపు, మానవుడి యొక్క మనుగడ ఒకవైపు. ఈ రెండు ఒకే దారానికి రెండు వైపులు ఉంటాయి. అనుసంధానం చేసి ఉంచుతాం. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తనను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవుళ్ళు జీవించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఎదిగి తమని తాము సంస్కరించుకోవడానికి దోహదపడే అద్భుతమైన వాతావరణాన్ని, నేపథ్యాన్ని పరికల్పించడానికి కంకణబద్ధమై ఉంటుంది. ఎందుకంటే తనకెప్పుడు ఒకటే, తన ఆశ్రయంకి దేవుళ్ళు దిగొస్తున్నారు. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్ను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించటానికి దిగివచ్చిన దేవుళ్ళు జీవించి ఎదగటానికి, తర్వాత ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాల్ని సంప్రాప్తించుకోవటానికి, సంస్కరించుకోవటానికి తగిన వాతావరణాన్ని పరికల్పించడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అనునిత్యం ప్రకృతి గారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇదంతా యుగాంతానికి మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు యుగాంతం ఎందుకు వస్తుందో, సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్ను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరూ జీవించి ఎదగటానికి, ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు ఉద్ధరించుకోవటానికి, సంస్కరించుకోవటానికి తగిన వాతావరణాన్ని, తగిన నేపథ్యాన్ని తాను పరికల్పించడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆ ప్రయత్నానికి ఎవరైనా ఆటంకపరిస్తే అక్కడ సన్నివేశాలు, సందర్భాలు ఆత్మ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చడానికి ఇంచుమించు ఈ వాతావరణంలో అసాధ్యమని తానికి కానీ అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా మొత్తాన్ని ఊడ్చేస్తుంది. ప్రకృతిగా పిలువబడుతున్న ఈ దివ్య సంకల్పం తనని తాను ఓ పటిష్టమైన స్థూల ధర్మంతో పరినిర్మించుకున్నది. సరిగ్గా ఆ స్థూల ధర్మమే తనను ఆశ్రయించిన తన అతిథి దేవుళ్ళు జీవించాలి,
జీవించి వారి ఆధ్యాత్మిక లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. అనగా తన అతిథి దేవుడు జీవించాలి అన్న ఏకైక లక్ష్యంతో తానే తన రాజ్యాంగాన్ని పరినిర్మించుకున్నది. సో తను ఒక రాజ్యాంగాన్ని నిర్మించేసుకుంది. తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడాలంటే, తను ఆశ్రయించిన వాళ్ళ ఆధ్యాత్మిక లక్ష్యాలు కూడా నెరవేర్చబడాలంటే ఈ విధమైన విధి విధానాలు ఉండాలని తానే చాలా నిశ్చితంగా ఒక రాజ్యాంగాన్ని పరినిర్మించేసుకుంది. ఇట్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఎస్, ప్రకృతి తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దోహదపడే తగిన వాతావరణాన్ని, నేపథ్యాన్ని అందివ్వడానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకవేళ తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి అవరోధాలు ఏర్పడితే ఆ అవరోధాలని పూర్తి స్థాయిలో క్షాళన చేసి తదనుగుణ్యమైన వాతావరణాన్ని పరికల్పిస్తుంది. ఒకవేళ తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఏమన్నా అభ్యంతరాలు కానీ వస్తే ఉపేక్షించదు, లేపోతలు పారేస్తుంది. అది రాకుండా ఉండటం కోసం విష్ణుమూర్తి, రామత, శ్రీకృష్ణుడు ఆ సన్నివేశం తేకుండా ఉండటం కోసం చూస్తారు. వాళ్ళు ఎందుకు? దానివల్ల నష్టమే లేదు, అందరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి చనిపోయే బదులు అందరూ ఒకేసారి చనిపోతారు. దానికి పెద్ద ఇదేమి లేదు, అదేం పెద్ద ఏమవుతుంది, అందరూ ఒకేసారి చచ్చిపోతారు. అక్కడ కొంచెం లైన్ ఉంటుందనా ప్లేన్ ఆఫ్ బ్లిస్లో అట్లా ఏం కాదు. కానీ అలా కాదు కానీ ఎందుకు వాళ్ళు చేస్తారంటే, ఇప్పుడు భావాన్ని పదంగా మార్చి ప్రయోగించటం, దాంట్లో సరిగ్గా ఏ భావాన్ని అభివ్యక్తీకరించడానికి ఏ పదాన్ని పదశిల్పాన్ని ఎంచుకోవటం, ఒక నిర్దిష్టమైన జీవన విధానం, జంతువుల కన్నా మెరుగ్గా జీవించటం, ఇలా ఎంతో అభివృద్ధి చెందింది. మళ్ళీ ఇదంతా ఏబిసిడీల నుంచి మొదలు పెట్టాలి. తర్వాత ఇప్పటికీ కొంత ఆధ్యాత్మికత భౌతికంగా ఎస్టాబ్లిష్ అయ్యింది, గుళ్ళు రూపంలో కానీ ఏదైనా. ఇది మళ్ళీ ఇదంతా చాళన అయిపోతే ఇంత కన్స్ట్రక్ట్ చేయటం కష్టం. మనుషులు చనిపోవటం ఇంపార్టెంట్ కాదు, ఈ పొందిన పరిణితి వృధా అయిపోవటం. వాళ్ళు ఆ పొందిన పరిణితి అంటే ఇప్పుడు కాస్తంత వ్యవసాయాత్మక బుద్ధి ఉంది కదా, ఆ వ్యవసాయాత్మక బుద్ధి అంతా వృధా అయిపోతుందని తప్ప వాళ్ళందరూ ఒకసారి చచ్చిపోతే ఏంటి, ఇదైతే ఏమో. ప్రకృతిని ఓ స్త్రీమూర్తిగా, దైవాన్ని ఓ పురుష పొంగవుడుగా అభివర్ణిస్తూ మంగళకరమైన వారి శృంగార సంగమంలో దైవం తనాన్నంతా రంగరించి ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న బీజంగా మలచి ఆ స్త్రీమూర్తి గర్భానికి ప్రసాదించినట్లుగా అభివర్ణించారు. అవును, అసలైన సంగమం ఆ ప్రకృతి పురుషుని మధ్య జరిగినది. తత్ఫలితంగానే మానవుడు ఆవిర్భవించాడు. సంస్కరింపబడి తన పుట్టినింటికి చేరుకోవాలన్న ఆత్మ చైతన్యం యొక్క ఆకాంక్ష ఒకవైపు, తనని ఆశ్రయించిన ఆత్మ చైతన్యాలు సంస్కరింపబడాలన్న ప్రకృతి యొక్క తీయందనాల తలంపు మరొక వైపు. ఆత్మ యొక్క ఆకాంక్షలని కానీ ప్రకృతి యొక్క లక్ష్యాలని కానీ లేశమాత్రం కూడా పరిగణించకుండా కేవలం తనని తాను సమృద్ధిగా విస్తరించుకుంటూ 4 కాలాల పాటు నిలదొక్కుకోవాలని అత్యంత క్రూరంగా ప్రయత్నిస్తున్న మతం మరోవైపు. రెండో పేర నుంచి. సో మతం ఏం చేస్తుంది, నాకు ఎన్ని అనవసరమయ్యా అంటుంది. మతం లక్ష్యం వేరు, ఆత్మ చైతన్యం ప్రకృతి యొక్క లక్ష్యం వేరు. ఓకేనా? సో దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూద్దాం ఇవాళ. సో నౌ మోస్ట్ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్, all of you in this room have had lifetimes too where your soul didn't break through at all because you were genetically housed in a culture that forbade clarity of mind and independence because it threatened the tribe as we know it. So you lived an entire life in fear. You had urgings but you never responded to them. So you went through the cycle of the human life. You were born, you were taught, you were ingrained in the law and in the religion. You followed the cultural demands of procreation. You bought for 4 children.
You were a merchant, you were a nobleman, you raised your children in strict conformity to the law and to religion. And slowly, as your life moves into its golden years, your wisdom starts to sparkle. But it is better not to do anything, for it is too late. And so then you die. So, what has happened is you, as a body, got to have a wonderful, non challenging life. Your soul, on the other hand, was suppressed the entire lifetime because it did not add or change, meaning reform its environment. Are you understanding? చూసారా, అంత దివ్యమైన కాంతిపుంజం మహాశివుడు విశ్వాన్ని విరచించిన ఆయన, క్షణకాలంలో మొత్తం సృష్టినంత లేపేయగలిగే సమర్థుడు, వ్యూహాత్మకంగా పంతం పట్టి తన పరమాత్మ భావుకత భూతలంలో సైతం అభివ్యక్తీకరించాలని, పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకోవాలని రగిలిపోతూ, రౌద్రంతో రగిలిపోతూ, అంత వ్యూహం, పట్టుదల, శక్తి మూడు ఉన్నాయి ఆయనకి. ఏంటి? వ్యూహం ఉంది కానీ శక్తి లేదు. ఒకడికి శక్తి అంతా ఉంది కానీ మొండోడు తప్పితే వ్యూహం లేదు. ఆడికి వ్యూహం లేదు, బుద్ధిబలం లేదంట, వ్యూహం ఉంది. తర్వాత ఇంకోటికి రెండు ఉన్నాయి కానీ ఒకసారి ట్రై చేశాడు, మనకి ఎందుకు లేని వదిలేశాడు. కానీ ఈయన చూసారా, మూడు ఉన్నాయి ఆయనకి. ఏంటి? ఒక పట్టుదల, పర్జర్వెన్స్, పేషెన్స్ కాదు, పర్జర్వెన్స్ కూడా ఉంది ఆయనకి. ఒక్క పేషెన్స్ అంటే ఓర్పు, పర్జర్వెన్స్ అంటే పట్టుదల, ఎట్టి పరిస్థితిలో సాధించాలనే పర్జర్వెన్స్ ఉంది ఆయనకి. ఎంత పంతం, పట్టుదల రెండు ఉన్నాయి, ఓర్పు ఉంది, ప్రణాళిక ఉంది, వీటన్నిటిని ఆచరించే శక్తి కూడా తోడైంది. మరి అంత వ్యూహకర్తకి ఇన్ని ఓటములా? ఆ కారణం క్లియర్గా చెప్పేశాడు. ఇది మీకు అర్థమైపోతే హాయిగా ఉంటుంది. ఎందుకు విఫలమవుతున్నాడు మహాశివుడు ఇన్నిసార్లు? ఆ పదం మహాశివుడు విఫలం అవ్వట్లేదు, అది కరెక్ట్ కాదు. మనం మహాశివుడిని విఫలం చేస్తున్నాం. మహాశివుడు ఏం విఫలం అవ్వట్లా, మన బంగారమే మంచిది కాదు. అది మన బంగారం మామూలు బంగారం కాదు. సో నౌ most people and many of you in this room, all of you in this room have had lifetimes to where your soul didn't break through at all because you are genetically housed in a culture that forbade clarity of mind and independence because it threatened the very existence of the tribe as we know it. So you lived an entire life in fear. ఎంత క్లియర్గా చెప్పేశారు, పదునైన బాణంలా దింపేశాడు అంతే. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్, ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్ హ్యావ్ హ్యాడ్, సో ఎక్కువ మంది అన్నారు, చాలామంది అన్నారు, ఏమనుకోవద్దు అందరూ. ఎవరికాళ్ళు అయితే ఎక్కువ మంది అన్నప్పుడు నేను కాదులే అంటున్నాడు, చాలామంది అంటే వాళ్ళందరూ అంటున్నాడు, కానీ మొత్తం అందరూ అంటాడు. సో Now most people and many of you in this room and all of you in this room have had several lifetimes. ఏంటి? ప్రస్తుతం భూతలంలో ఉన్న వాళ్ళందరూ ఇటీవల మొట్టమొదటిసారి భూతలానికి వచ్చిన నేపథ్యం ఎవరికీ లేదు. ఒక్కొక్కళ్ళు దండయాత్రలు ఎన్నిసార్లు? వందల వేల జన్మలుగా వస్తున్నాడు. సెవరల్ లైఫ్ టైమ్స్. ఇట్ షుడ్ బి షేమ్ ఆన్ అవర్ పార్ట్. వీ షుడ్ బి అషేమ్డ్. ఈ 60-70 సంవత్సరాలు కేవలం పిసినిగొట్టుతనం. మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? పిసినిగొట్టు గుణం. ఆధ్యాత్మికతకి సమయాన్ని, ధనాన్ని, శక్తిని, ఏకాగ్రతని, వయస్సుని కేటాయించలేకపోవడం పిసినిగొట్టుతనం, పిసినారితనం. గుర్తుపెట్టుకోండి. ఏమే క్లియర్? పిసినారి అన్నది మళ్ళీ మీరు రీరైట్ చేసుకోవాలి. పిసినారి అంటే కంజూస్ అంటామే. సదస్సులారా, మీలో ఆ పిసినిగొట్టుతనం మొట్టమొదటిగా పోవాలి. పిసినిగొట్టుతనం అంటే
భౌతికం కోసం అంత సమయాన్ని కేటాయిస్తాం, భౌతికం కోసం అంత ధనాన్ని కేటాయిస్తాం, భౌతికం కోసం అంత శక్తిని కేటాయిస్తాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పొసెసివ్నెస్? పొసెసివ్నెస్ ఈజ్ when you are not at all interested in giving priority to spirituality, when you are not interested in spending some time, energy, concentration, your youthfulness towards spirituality is true possessiveness. Am I clear? అలా ఉంటారా? ఉండరా? ఉండద్దు. ఇక నుంచి ఆధ్యాత్మికత కోసం ధనాన్ని, సమయాన్ని, ఏకాగ్రతని ఖర్చు పెట్టకపోతే మరి చూడండి, మళ్ళీ రావాలి. ఈసారి నేను 1000 కోట్లు సంపాదించా అని అనుకుంటున్నాడు, మొన్న పోయాడు. 1000 కోట్లతో మళ్ళీ వీడు వస్తాడండి? వీడు 1000 కోట్లు వీడికి ఇస్తారా? సో నౌ మోస్ట్ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్, ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్ హ్యావ్ హ్యాడ్ లైఫ్ టైమ్స్. సో మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మనలో ఏ ఒక్కరూ తొలి జన్మ కాదు. ప్రతి ఒక్కళ్ళం వందల వేల జన్మలుగా రావటం, విఫలమవటం, వెళ్ళిపోవటం. ఏంటి? వందల వేల జన్మలుగా మనలోని మహాశివుడు తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నిర్వర్తించుకోవటం కోసం దేహదారి అయి దిగి వస్తున్నాడు. అది ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోకుండానే, ఆత్మ చైతన్యం యొక్క ఆర్తి పూర్తిగా తీరకుండానే అర్ధాకలితో, దాహంతో, దప్పికతో, మరొకసారి చెప్తున్నా ఇది ఎందుకంటే చెల్లని ఎవడో ఒకడు మీ ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యం తరఫున వాణి వినిపించాలా లేదా? మీ ఆత్మ చైతన్యం యొక్క మౌన రోదనకి వాణి ఉండాలా లేదా? someone should come to your rescue, at least your soul's rescue, to verbalize the grandest feelings of the soul. I'm just verbalizing the feelings of your soul. The silence of your soul doesn't mean to say that it doesn't have any feeling. I'm just verbalizing the feelings of your spirit. మీలోని ఆత్మ చైతన్యం మౌనంగా ఉన్నదన్నంత మాత్రాన ఏ భావాలు లేదని అనుకోవద్దు. మీ ఆత్మ చైతన్యం మౌనంగా ఉంది కానీ భావాలు లేకుండా ఉండదు. మీ ఆత్మ చైతన్యం యొక్క మౌనమైన రోదన, ఆ భావానికి నేను పదాన్ని కడుతున్నాను, ఇది నా భావన కాదు, కానీ తను మాత్రం అనుకుంటుంది. ఇన్ని జన్మలుగా ఆత్మ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడకుండా వెళ్ళిపోవటం, ఇన్ని జన్మలుగా ఆత్మ చైతన్యం యొక్క ఆర్తి పూర్తిగా నెరవేర్చబడకుండానే అర్ధాకలతోనే, దాహంతోనే, దప్పికతోనే వెళ్ళిపోవటం, ఇన్ని వందల వేల జన్మల్లో పురుషుడిగా పుట్టారు, స్త్రీగా పుట్టారు, రాజుగా పుట్టారు, పేదగా పుట్టారు, ఎప్పుడు ఆత్మ చైతన్యం యొక్క ఆర్తి పూర్తిగా నెరవేర్చకుండానే చనిపోవటం బాధగా లేదా? మళ్ళీ సాంప్రదాయబద్ధంగానే జీవించారండి. సాంప్రదాయాలు నేను దేవుడు లేడని, రామ్ గోపాల్ వర్మ గారు లాగా దేవుడు లేడని నమ్మలా. తిరుపతిలో మెయిన్ అగ్రేశ్వరుడు ఇతరే. సాంప్రదాయాల్లో లోపాలేం లేవు, కానీ సాంప్రదాయం దేనికోసం చేస్తున్నాడు? మతం కోసం. మతం దేనికి? భౌతికం. భౌతికం ఏంటి? సమాజంలో ఏంటి? గుర్తింపు కోసం చేశాడు తప్ప లోపల ఉన్న తండ్రి గురించి ఏనాడు పట్టించుకోవాలా. అప్పుడు ఆత్మ చైతన్యం ఏమనుకుంటుంది? అనుకుంటుందా? అనుకోదా? కాలుదా? సమస్య ఏంటి? ప్రతిసారి ఆత్మ చైతన్యం దేహదారి అయి ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి భూతలానికి రావటం, ఈ భూతుల భాగవతంలో ఇరుక్కుపోవటం, ఇక్కడ సిరి సంపదలు, ఇక్కడ పేరు ప్రఖ్యాతులు, ఇక్కడ అందం. అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ మనిషి ప్రవర్తన. హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, పెద్ద ఆయన. కొడుకు వచ్చి, డాడీ నీకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఓకే, అట్లాగా తట్టుకున్నాడు. పలానా రోజు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఓకే ఫైన్ అన్నాడు. ఫీజు ఎంత అని అడిగాడు. వాడు చెప్పలా, ఇతడు ఆగల. లోపలికి వెళ్ళి కాగితాలు తీసి చూశాడు. 7 లక్షలు అని అన్నాడు. అంతే, 7 లక్షలా అని ఇతను ఆశ్చర్యపోయేటప్పటికి గుండెకి కాలి ఆగిపోయింది. గుండెకి గుండు సూది పెట్టుకొచ్చినట్టు అనిపించింది. అంత పిచ్చి పనికిరాదు. ఏమే క్లియర్? సో ఇప్పుడు సమస్య ఇది. దీనికి పరిష్కారం ఏంటో చెప్తున్నా.
ఈ మొత్తం సమస్య కంటే ప్రతి జన్మలో ఆత్మ చైతన్యం దేహధారి అయి మానవుడిగా దిగి రావటం, ఇక్కడ అమ్మ, అక్క, తల్లి, కూతురు, పెళ్ళం, పెదనాన్నగారు, చిన్న కూతురు, చిన్నత్తగారు, పెద్దల్లుడు, డబ్బు సంపాదన, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఇట్లా మనం ఆత్మ చైతన్యం యొక్క ఆర్తిని నెరవేర్చట్లేదు అంటే ఎప్పుడు నెరవేర్చడం మొదలు పెడతామంటే, ఎప్పుడు ఆత్మ చైతన్యం కోసం శక్తిని, ధనాన్ని కేటాయించడం మొదలు పెడతామంటే, ఆ ఆత్మ చైతన్యమే నిజమైన నేను అని అర్థమైనప్పుడు మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇది సమస్య, ఇది పరిష్కారం. సమస్యది, పరిష్కారం ఇది. ఎప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది? ఎంతెంతగా ఆత్మ చైతన్యమే నిజమైన నేను, ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర నేను కాదు, ఈ పాత్రగాడు వచ్చి నా దేహాన్ని లాగేసుకున్నాడు, నేను సృష్టించుకున్న దేహాన్ని లాగేసుకున్నాడు, నా సమయాన్ని, నా ధనాన్ని, నా వయస్సుని, నా అందాన్ని మొత్తం ఈడు లాగేసుకుంటున్నాడు. నేను అందంగా పుట్టింది ఈడి కోసం కాదు, శివుడి కోసం, నా కోసం, నాకు ఉపయోగపడకుండా అద్దెకి దిగి ఈడి ఇల్లు పార్టీ ఆఫీస్కి రాసి ఇచ్చేశాడు. పార్టీ వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు, వచ్చేసి ఆక్యుపై చేసేసారు పార్టీ వాళ్ళు. ఆడు రాసిచ్చాడుగా అంటారంటే, అది ఆడు అద్దెకున్నాడంటే అవన్నీ మాకెందుకే, ఆడు రాసిచ్చాడా లేదా, అది నేపథ్యం. ఓకేనా? ఏమై క్లియర్? ఎప్పుడు సమస్యకి పరిష్కారం ఏంటి? అందుకే అన్నిసార్లు అనిపిస్తాను నేను అతడు, ఆత్మ చైతన్యమే నిజమైన నేను. అప్పుడు ఆటోమేటిక్గా సమయము, ధనము, శక్తి అన్నీ కేటాయించడం మొదలు పెడతాం. ఏమై క్లియర్? So now most people and many of you in this room, all of you in this room have had lifetimes to where your soul didn't break through. ఆ బ్రేక్ త్రూ అయిందా అవలేదా? ఆ బ్రేక్ త్రూ అవలా ఆ బ్రేక్ త్రూ ఎట్ ఆల్ కొంచెం కూడా జరగల. ఆ బ్రేక్ త్రూ కొంచెం కూడా అవలా. బ్రేక్ త్రూ ఎట్ ఆల్ ఆ కొంచెం కూడా పాపం బ్రేక్ త్రూ అవలా. ఆత్మ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం ఏ జన్మలో కాస్తంత కూడా నెరవేర్చబడాల. అది because you are genetically housed in a culture that forbade clarity of mind. మనం శారీరక పరంగా ఒక సమాజంలో ఉన్నాం, ఒక మతంలో ఉన్నాం, ఒక వ్యవస్థలో ఉన్నాం. ఆ వ్యవస్థకి నీ మనస్సు నీకు ఏ విషయం మీద స్పష్టమైన అవగాహనలు పొందటం మతం ఒప్పుకోదు. భగవద్గీత చదవాలి, అర్థాలు తెలుసుకోకూడదు అంట చాలామంది ఉన్నారా? అర్థాలు తెలుసుకోకూడదండి, భగవద్గీత చదవాలంట అంతే. క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు. తర్వాత దట్ ఫర్బేట్ క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ ఇండిపెండెన్స్. అసలు నీకు సొంతగా ఆలోచించాలి, ఇది రైటా రాంగా అనే ఆలోచన కూడా మీకు ఇవ్వరు అంతే. సో ఇన్ని వందల వేల జన్మలుగా మీరు దేహదారులై దిగొస్తున్నారు. భౌతికంలోకి రాగానే ఏదో ఒక మతమో, ఒక సమాజమో, ఒక కట్టుబాటుకి లోబడి ఉంటున్నారు. మీరు నమ్మిన మతం, మీరు నమ్మిన సమాజం మిమ్మల్ని కాస్త స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని లేదు. ఆధ్యాత్మికత విషయంలో లోపలికి వెళ్ళి అధ్యయనం చేయనీ లేదు. తర్వాత అసలు ఒక స్వతంత్రం, స్వేచ్ఛ లేదు. మంద మనస్తత్వంతో ఉండనిచ్చారు తప్పితే నువ్వు సొంతగా ఆలోచించే నీకు స్వేచ్ఛని ఇవ్వలేదు. దానివల్ల మనం నష్టపోతూనే ఉన్నాం. బికాస్ ఇట్ థ్రెటన్ ది ట్రైబ్ యాజ్ వీ నో ఇట్. ముందు చెప్పాం కదా, ఎవరికాళ్ళు సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి, అలా ఆలోచిస్తే ఏమవుద్ది, మతం, ట్రైబ్ ఎగిరిపోద్ది, ఎగ్జిస్టెన్స్ ఎగిరిపోద్ది. సో యూ లివ్డ్ అన్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఫియర్. జన్మంతా మతానికి, సమాజానికి, వ్యవస్థకి భయపడి, రాజీపడి, లొంగిపోయి సగం సచ్చి బతికాం. అది యూ హ్యాడ్ అర్జింగ్స్ బట్ యూ నెవర్ రెస్పాండెడ్ టు దెమ్. పాపం ఆత్మ చైతన్యం గారు మౌనంగా మోగబోయి ఊరుకున్నారు లోపల. నా సంగతి ఏంటి, అప్పు రేపు. ఇదేం చేశాడు, అప్పు రేపులాగా రేపు అని పెట్టేశాడు. ఆత్మ అడదాం, రేపు చూద్దాం. ఇప్పుడు ప్రేమలో ఉన్నాను, ప్రేమ వల్ల పెళ్ళి అయింది, మొన్న కొత్తగా పెళ్ళింది, రేపు చూద్దాం. పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చారు. ఫస్ట్ పిల్లవాడిని చూడాలి, నిన్ను చూడాలి, నమస్కో. మళ్ళీ ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు, మళ్ళీ ఆడి పెళ్ళి. అది ఎంత క్లియర్గా ఉందో చూడండి.
You had urgings, but you have never responded to them. You have never responded to them. So you went through the cycle of human life. Cycle, ప్రతి జన్మలో అదే. So you went through the cycle of human life. You are born, పుట్టాడు, మళ్ళీ అప్పటికి ఒక 2,00,000 సార్లు పుట్టాడు. You were taught, అడిగి చదువు బుద్ధులు చెప్పారు. You were taught. You were ingrained in the law. అక్కడ సామాజిక కట్టుబాట్లు అవన్నీ చెప్పేశారు. అండ్ ఇన్ ది రిలీజియన్ యు ఆర్ గుడ్ ట్యాక్స్ పేయర్. సమాజంలో ఎలా ఉండాలో చెప్పారు. తర్వాత చట్టపరమైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పారు. ఓకేనా? మతపరమైన కట్టుబాట్లు ఏంటో చెప్పేశారు. ఓకేనా? యూ ఫాలోడ్ ది కల్చరల్ డిమాండ్స్ ఆఫ్ ప్రోక్రియేషన్. వివాహ ప్రోక్రియేషన్, శృంగారానికి కావాల్సిన మతపరమైన చట్టపరమైనవన్నీ చక్కగా ఆచరిస్తూ వచ్చాడు. యూ ఫాలోడ్ ది కల్చరల్ డిమాండ్స్ ఆఫ్ ప్రోక్రియేషన్. సో ఆ శృంగార సంగమానికి కావాల్సిన చట్టపరమైన మతపరమైన అవన్నీ చేశాడు. అన్నీ దేంట్లో ఎక్కడ లోపం రాలి. పెద్దోడాడు, పెళ్ళి అయిందనమాట. యూ బ్రాట్ 4 చిల్డ్రన్. ఓ బిడ్డ కలిగాడు. యువర్ మర్చెంట్. నువ్వు చక్కగా వ్యాపారస్తుడి పాత్ర పోషించావు. కొన్ని జన్మల్లో యువర్ నోబుల్ మ్యాన్, మంచోడు పాత్ర. నోబుల్ మ్యాన్ అయిపోయింది. కొన్నాళ్ళు చచ్చిపోయాడు. మళ్ళీ యు రేజ్డ్ యువర్ చిల్డ్రన్ ఇన్ స్ట్రిక్ట్ కన్ఫార్మిటీ టు ది లా అండ్ రిలీజన్. పిల్లలు ఇద్దరిని ఎంత బాగా పెంచాడంటే వాళ్ళు కూడా ముందే ట్యాక్స్ కట్టేస్తారు. వాళ్ళు కూడా అన్నీ మంచి పనులే చేస్తారు. స్ట్రిక్ట్గా మతం చెప్పినట్లుగానే పిల్లల్ని పెంచావు. చట్టపరమైన బాధ్యతలన్నీ ఉన్నాయి. దాంట్లో ఏం తేడా లేదబ్బా. స్ట్రిక్ట్ కన్ఫార్మిటీ టు ది లా అండ్ రిలీజన్. అండ్ స్లోలీ యాజ్ యువర్ లైఫ్ మూవ్స్ ఇన్ టు గోల్డెన్ ఇయర్స్ యువర్ విజ్డమ్ స్టార్ట్స్ టు స్పార్కిల్. సో ఇక ఆధ్యాత్మిక సమయం, ఇతని ఆధ్యాత్మిక ఉత్తీర్ణతని పొందే సమయం ఆసన్నమైనది అన్నప్పుడు గోల్డెన్ ఇయర్ స్టార్ట్ అయినాయి. సో యువర్ విజ్డమ్ స్టార్ట్ టు స్పార్కిల్. సో నీ లోపల తండ్రి, ఏంటి నాన్న నా సంగతి ఏంటి, మరేంటి మంచోడివేలే, మరేంటి శుద్ధపోసువి, మరేంటి మన సంగతి ఏంటని అడిగాడు. బట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఎనీథింగ్. ఇన్నేళ్ళు ఇలా గడిచిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మార్చిలోనే వదిలేశాడు. వీడు ఏం చేశాడు? బట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఎనీథింగ్, వదిలేశాడు. ఫర్ ఇట్ ఈస్ టూ లేట్. ఏదోరా నా జీవితంలో గడిచిపోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చి నేను నేర్చుకునేది ఏముంది, ఈ కట్టెలా కాలిపోని చాయ్ 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 కట్టి ఛాయ్లోనే కలిసిపోని అయిపోయింది. వచ్చారా? ఇప్పుడు ఇంకా నేర్చుకునేది ఏముంది. కానీ బట్ ఇట్ ఈస్ టూ లేట్. అండ్ సో దెన్ యూ వన్ ఫైన్ మార్నింగ్ డై. ఓకేనా? ఒక మంచి శుభముహూర్తం అన్నాడు, పోయాడే. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ యూ యాజ్ ఎ బాడీ గాట్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ నాన్ ఛాలెంజింగ్ లైఫ్. ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కలా, ఎక్కడ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోలా, ఎవరికి అప్పు ఇవ్వాలా, అన్నీ ఎక్కడ నాన్ ఛాలెంజింగ్ లైఫ్. ఎందుకంటే మతం జోలికి వెళ్ళాలా, మతం వీడి జోలికి రాలా. సొసైటీ చెప్పినట్టు ఉన్నాడు, సొసైటీతో ఛాలెంజెస్ ఏం లేవు. మోస్ట్ లా అబైడింగ్ సిటిజన్గా ఉన్నాడు, చట్టాలన్నింటినీ చక్కగా పాటించాడు. ఛాలెంజింగ్ లైఫ్ లేదు ఎక్కడ. మనిషి అంత ప్రశాంతంగా గడిచాడు, పోయాడు. ఊరేగింపుకి అసలు ఎంతమంది వచ్చారు, నా భూతోన్న భవిష్యత్తు, అంతమంది ఊరేగింపుకి వచ్చారు. ఓకేనా? అది యువర్ సోల్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్ సప్రెస్డ్ ది ఎంటైర్ లైఫ్ టైం. బాధగా. కానీ నీలో ఉన్న సజీవంగా ఉన్న మహాశివుడి యొక్క ఆర్తిని, ఆయన గొంతుని ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఆయన అడగటం, పిసికేసి. జంతువులు అంటే ఇష్టం అండి, ఇంకే మాంసాహారం తిండో, కానీ లోపల ఉన్న మహాశివుడిని మాత్రం మెక్కేస్తుంది. జంతువుల మీద ఉన్న ప్రేమ మహాశివుడి మీద ఎక్కడుంది బే? ఆ జంతువు మీద చూపించే ప్రేమ మహాశివుడి మీద చూపించు,
మహాశివుడు గొంతు పిసకడం అంటే గుర్తుపెట్టుకోండి సార్, మళ్ళీ చెప్తున్నా, మహాశివుడి నుంచి ఆశించాల్సింది ఏదైనా ఇంకెవరి నుంచి ఆశించినా అది మహాశివుడు గొంతు పిసికినట్టే. నీళ్ళ నుంచి ఆశించినా, లేకపోతే ఎవరి నుంచి, గురువు నుంచి కూడా ఆశించకూడదు, మహాశివుడి నుంచి ఆశించాలి. కానీ ఒక స్టేజ్లో ఇద్దరు ఒక్కటే అవుతారు, అది మాట్లాడుకుందాం. కానీ సో నేను చెప్తాను, చాదస్తం అంటే మీరు టీచ్ చేసేటప్పుడు రీరైట్ చేసి చెప్పండి ప్రజలకి. చాదస్తం అంటే మహాశివుడి నుంచి ఆశించాల్సిన దాన్ని మహాశివుడి నుంచి కాకుండా ఇంకెవరి నుంచి ఆశించినా, దేని నుంచి ఆశించినా అది చాదస్తమే. అది మహాశివుడిని గొంతు పిసికి చంపేయటమే, మహాశివుడి గొంతు పిసికి చంపేయటమే. సో ఆత్మ చైతన్యం నుంచి ఆశించాల్సిన దాన్ని ఆత్మ చైతన్యం నుండి కాకుండా ఇంకెవరి నుంచి ఆశించినా, దేని నుంచి ఆశించినా అది నిర్దాక్షిణ్యంగా అతడు ఆత్మహంతకుడే, అతడు మహాశివుడు గొంతు పిసికేసినట్టే. ఇక్కడ దాకా నేర్చుకున్న తర్వాత దానికి కొంచెం సడలింపు ఏంటంటే, అలాని క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం చేయొద్దనట్లా. నీకు 10th ఫస్ట్ క్లాస్ రావాలి, ఆత్మ చైతన్యం నుండే ఆశిస్తావు, కానీ క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఉండడం కాదు. ఆశించటం వేరు, క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం వేరు. నువ్వు అనుకున్న దాన్ని పొందటం కోసం క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం ఏదుందో అది చేయాలి, కానీ ఆశించటం మాత్రం తండ్రి నుంచే ఆశించాలి. ఓకేనా? అది ఆత్మహంతకుడు. చూడు, ఇటు జీవితాంతం అదే చేశాడు, నాన్ ఛాలెంజింగ్ లైఫ్ గడిపాడు. మతం చెప్పినట్టుగా వింటే నాన్ ఛాలెంజింగ్గా. యువర్ సోల్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్ సప్రెస్డ్ ది ఎంటైర్ లైఫ్ టైమ్ బికాజ్ ఇట్ డిడ్ నాట్ యాడ్ ఆర్ చేంజ్, మీనింగ్ రీఫార్మ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఆర్ యు అండర్స్టాండింగ్? సప్రెస్డ్ ఎంటైర్ లైఫ్ టైం. బాధగా ఉందా? ఇప్పుడు నేను తిట్టడం అప్పుడప్పుడు కరెక్టేనా? ఎవరో ఒకళ్ళు మీ ఆత్మ చైతన్యం తరఫున మీ ఆత్మ చైతన్యం యొక్క ఆర్గ్యుమెంట్ వినిపించకపోతే ఎట్టా మరి? ఓకేనా? దట్స్ ఇట్. See, the human being has a tendency that he doesn't invite any risk in his life. He doesn't invite any risk factor in his life. When his behavior satisfies the religion, the society, when all the religious people are following particular ritual, if you keep your mouth shut and follow that religioustic laws, nobody will question you. Then the religion, the society, the family, the elderly people, everyone gets satisfied. You are a strict law-abiding citizen. You follow very strictly local laws of that government. So in all aspects you are perfect. You have lived a life of full of tranquility. Everybody has begun to appreciate you as Ajatashatru. Though he is playing the diplomatic roles, he has begun to satisfy religion, family, society, everyone. But he has never ever cared for the soul, which is very much alive and which has come here to accomplish a spiritual target with a strategy. You have never ever allowed the soul to play its role. You didn't even bother to listen to the whisperings of the soul. You are being summoned by society. You are being summoned by religion. You didn't even care that the soul exists. The soul has been suppressed for eons together, for incarnations together, and the same scenario has been repeated this time. కొన్నాళ్ళ ముందు పుట్టాడు. So what happens? Everyone is satisfied excepting the soul. కొన్నాళ్ళు పుట్టాడు, ఒక 40 ఏళ్ల క్రితం, అప్పుడు పెళ్లి సంబంధం. గొడవలు. ఒక 50-60 ఏళ్ల క్రితం 2 జాడీలు మాగాయ పచ్చటి, ఉషా కుట్టు మిషను, హీరో సైకిలు, ఇంకా మామిడికాయ మార్కు అగ్గుపెట్టి, కరింబీడి కట్టం దగ్గరికి గొడవలు అనమాట. 2 జాడీలు మాగాయ పచ్చడి ఇస్తాను, ఒక జాడీ ఇచ్చి నరుమించారంటండి అమ్మాయిని. అమ్మమ్మ, దీనికోసం మొత్తం జన్మంతా అటోళ్ళు ఇటోళ్ళు కొట్టుకోవటం, కరింబీడి కట్ట, తాజ్మహల్ బీడి.
అయ్యే మారిన ఇప్పుడు బెంజ్ అయింది, హీరో సైకిల్ అలా బెంజ్ కారింది. అయ్యేనా? దీనికోసం మొత్తం చచ్చిపోయారు తప్ప ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఆ సంఖ్యలను తెంచుకోవాలి. సంఖ్యలను తెంచుకోవటం అంటే గుళ్ళకి వెళ్ళటం మానేయటమో, లేకపోతే బంధుమిత్రులతో మాట్లాడకుండా ఉండటం అలా కాదు. పెద్దవాళ్ళ మనస్సును నొప్పించడం కాదు, ఆచార వ్యవహారాలను వ్యతిరేకించడం కాదు, గుట్టు చప్పుడు కాకుండా సుజ్ఞానాన్ని గోప్యంగా నేర్చుకోవటం. సో మీరు చేయాల్సిందేంటి, ఈ ఆచార వ్యవహారాలనో సాంప్రదాయాలనో వ్యతిరేకించేసేసి అందరితో గొడవలు పెట్టేసుకుని బంధువర్గానికి దూరం అయిపోవటం అవన్నీ కాదు. వాళ్ళని మార్చాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ముందు మీరు మారుతున్నప్పుడు మీరు మారుతున్నట్టు వాళ్ళకేం తెలియక్కల్లా, జాగ్రత్తగా ఉండండి. ఈసారి మీ ఆధ్యాత్మిక చైతన్యం, ఆత్మ చైతన్యం యొక్క ఆర్తిని తీరుస్తారా? ఈసారి కూడా ఇడు అన్ని జన్మల్లో ఆకలితోనే వెళ్ళిపోతుందా? అన్ని జన్మల్లో వెళ్ళింది, ఈ జన్మలో కూడా వెళ్ళనేయండి, ఏమైంది? ఆయనకి అలవాటే కదండి. అర్థం. ఆయన ఎవరు? నేనే కదా. ఓకే, రైట్, జయవస్తు. నెక్స్ట్. సో వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ వెన్ దే స్టార్ట్ టు సీక్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ దెర్ ఇస్ ఎ కాలింగ్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్ దట్ ఫీల్స్ లైక్ it is right here in the fourth seal, and it is. And the calling simply says, I have done everything a woman or a man could possibly do in this culture. I have traveled, I have laid with many people, with many men, I have laid with many women. I have drank, I have been sick, I have done all the nonsense. I have done that, I have done this. And what begins to happen is, you began to question then the meaning of your life. Atma Chaitanyam మనిషిని తన జీవితాన్ని జీవించనిచ్చి సరైన సమయం ఆసన్నం అవ్వంగానే మొదలవుతుందంట. ఏమని? వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ వెన్ దే స్టార్ట్ టు సీక్ ఎ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితం శుభగడియలు మొదలైనప్పుడు మహాశివుడికి తెలుసు ఎక్కడి దాకా మానవత్వంలో ఉండాలో. ఇక ఎక్కడి దాకా మానవత్వం మితిమీరిన స్థాయిలో ఉంటే అతడు ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిపోతుందో ఎవరికి తెలుసు? మహాశివుడికి తెలుసు. ఆ మహాశివుడు మొదలు పెడతాడు లోపల నుంచి, స్వాగతిస్తాడు ఆధ్యాత్మిక జీవితంలోకి. ఎట్లా ఉంటుంది? ఆ మహాశివుడు ఎక్కడున్నారు? సరిగ్గా హృదయంలో ఉన్నారు. మహాశివుడు ఎక్కడున్నాడు? కేంద్ర స్థానంలో ఉన్నారు, హృదయంలో ఉన్నారు. ఆయన పిలవటం మొదలు పెడతారు. ఏంటి నా సంగతి, ఏంటి నా సంగతి అని. ఆ ఘోష ఎంత భయంకరంగా ఉందంటే, నేను మానవుడిని కాకపోయినా నువ్వు మానవుడిగా ఉన్నావు కాబట్టి నీ కోసం నేనేం చేయలేదు. చదువు అన్నావు, చదువుకొనిచ్చా. ఆటలు అన్నావు, ఆడుకొనిచ్చా. స్నేహితులు అన్నావు, స్నేహితులు పిలిచా. అన్నీ నీ కోసం ఏదైతే చేశా. ఆఖరికి శృంగారంలో కూడా పాలు పంచుకున్నాను నీ కోసం. పిల్లలు అన్నావు, పిల్లలకి మళ్ళీ పిల్లలు అన్నావు. అన్నీ నీ కోసం అన్నీ చేశా కదా, ఏంటి నా సంగతి మాత్రం నువ్వు పట్టించుకోవని ఘోష అంటారు. దాన్ని ఏమంటారు? ఆత్మఘోష. నిజంగా ఆత్మఘోషను కానీ ఒకవేళ నీకు విని దానికి స్పందిస్తే ఫస్ట్ నీలో వచ్చే తొలి మార్పు ఏంటంటే, అసలు ఈ జీవితానికి అసలైన అంతరార్థం ఏమిటి అనేది మొదలవుతుందంట. లాస్ట్గా చెప్పాడు. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ టు బిగాన్ టు క్వశ్చన్ దెన్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితం అసలు అర్థవంతమైన జీవితం అంటే ఏంటి? ఈ జీవితానికి పరమార్థం ఏంటి? అసలు ఏంటి, దీనికి ఎందుకు మనిషి వస్తున్నాడు, ఎందుకు ఇదంతా జరుగుతుందని జీవితం యొక్క అంతరార్థాన్ని, పరమార్థాన్ని ఏదో ఒకటి ఉంటుంది కదా అని గ్రహించడం మొదలవుతుందంట. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్. సో వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ వెన్ దే స్టార్ట్ టు సీక్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ దేర్ ఎ కాలింగ్ ఇన్ సైడ్ ఆఫ్ దెమ్ దట్ ఫీల్స్ లైక్ I have done everything a woman or man could possibly do in this culture. I have traveled, I have laid down with many men, I have laid down with many women, I have drunk, I have been sick, I have been done this, I have done this. And what begins to happen is you begin to question then the meaning of your life. అది. సో సదస్సులారా, తల్లి తన బిడ్డ ఎప్పటిదాకా ఆడుకోవాలో, ఎక్కడ తన బిడ్డ ఆడుకుంటే గ్రౌండ్కి వెళ్తే వాడు ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రశ్నార్థకంగా ఉంటుందో, ఎక్కడ అన్ని తాడేసి మంచానికి కట్టేయాలో తల్లికి బాగా తెలిసినట్టుగా, ఎక్కడ ఆడు చదువుకోవాలో, ఎక్కడ ఆడుకోవాలో ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. ఈడు పెద్దోడ ఎన్ని కట్టింగ్లైనా ఇవ్వనేయండి, అప్పుడు సరిగ్గా మంచానికి కట్టేయపోతే ఏమైంది?
అఫ్కోర్స్ ఆ వయసులో ఆడు మంచంతో సహా గ్రౌండ్కి వెళ్ళడానికి ట్రై చేసి ఉంటాడు. సో ఏ రీతిగా అయితే అర్థమైందా, ఏ రీతిగా అయితే తల్లికి తన బిడ్డ ఎక్కడి దాకా ఆడుకోవాలి, ఇంకా తన ఆట పాటల్లో మునిగిపోతే అతడి ఎదుగుదల ఎక్కడ అవరోధంగా మారుతుందో తల్లికి తెలిసినట్టుగా మహాశివుడికి మాత్రమే తెలుసు మనం ఎక్కడి దాకా భౌతికంగా ఉండాలి. ఆ భౌతికంలో అంతకన్నా మితిమీరిన స్థాయిలో మునిగిపోవటం వలన మన ఆధ్యాత్మిక లక్ష్యం ఎలా హ్యాంపర్ అవుతుందో ఎవరికి తెలుసు? మహాశివుడికి తెలుసు. అప్పుడు మహాశివుడు ఇప్పటిదాకా నువ్వు మానవత్వంలో ఉన్నావు కదా, రా ఇంకా భౌతిక ఆధ్యాత్మికత నీకు ఆ రుచి చూపిద్దాం. ఇప్పటిదాకా ఆ రుచిని చూసావు కదా, రుచి అంటే ఏంటో చూపిస్తా. ఇప్పటిదాకా అరుచిని రుచి అనుకున్నావురా, అసలు రుచి ఏంటో చూపిస్తా. ఇప్పటిదాకా బూడిదని నువ్వు విభూతి అనుకున్నావురా, అసలు విభూతి అంటే ఏంటో, ఐశ్వర్యం అంటే ఏంటో నీకు చూపిస్తా. ఇప్పటిదాకా మనశ్శాంతిని శాంతి అనుకున్నావురా, అసలైన ట్రాంక్విలిటీ అంటే ఏంటో చూపిస్తా. అసలైన ఆనందం అంటే ఏంటో చూపిస్తా. అసలైన బ్రహ్మానంద పారవస్యం అంటే ఏంటో చూపిస్తా. రా దా నా వైపు రా, అడుగులే, నేను తీసుకెళ్తాక చేయి పట్టి నేను నడిపించుకెళ్తా కానీ మహాశివుడు ఆజ్ఞాపిస్తాడంట. మహాశివుడు ఆక్రందనలు ఎలా ఉంటాయి? నీ కోసం నేను ఏం చేయలేదు ఇప్పటిదాకా, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చా కదా, ఏది చేయమంటే అది చేసా కదా, పెళ్ళి అన్నావు, పిల్లలు అన్నావు, చదువులు అన్నావు, ఏదన్నావు ఇదన్నా అని ఆక్రందన చూపిస్తారంట. ఘోష, దాన్ని ఏమంటారు? ఆత్మఘోష. ఆత్మ చైతన్యం యొక్క నుంచి వస్తున్న ఆక్రందనలు. ఓకేనా? ఒకవేళ మనం స్పందిస్తే ఫస్ట్ మనలో వచ్చే తొలి మార్పు ఏంటి? అసలు జీవితానికి ఒక అర్థం ఉందా? సంపాదిస్తున్నాం, పెరుగుతున్నాం, పోతున్నాం, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొట్టేసాం, పోతున్నాం. అప్పుడు వాడికి ఇది వస్తుందంట, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత పెరుగుతాను. దేనికి ఇదంతా? జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏదో ఉండుంటుంది కదా, ఒక గమ్యం ఏదో ఉండుంటుంది కదా, అదేంటబ్బా అని తెలుసుకోవాలన్న ఒక తపన మొదలవుతుంది. సి ద మదర్ నోస్ హౌ టు హ్యాండిల్ హిస్ చైల్డ్. She knows pretty well. She allows the child to play, to enjoy all the fun. She allows her child to enjoy and have all the fun. But she knows what is freedom and where she should interfere. If she doesn't interfere, if he still is in the playground, his education, his future is going to hamper. Then she is going to interfere. She is like a whistleblower. In the same way, the Mahashiva is not a cruel being. He doesn't need your sacrifice. He allows you to enjoy the physicality to the fullest extent. But he knows where to interfere, where to influence you. If he gives further freedom, if he allows you to further riddle in the physicality, you will be riddled in the physicality. If he allows you to further enjoy the physicality, you will be riddled in the physicality and you will never come out of the clutches of the physicality. So the Mahashiva, at the right opportunity, at the right time, he interferes and he wants, he is like a whistleblower. And the Mahashiva feels like, I have done everything for you. Though I am not a human being, you are a human being. You wanted to have scotch, I have given it. You wanted to have a cocktail, I have given it. You wanted to get married, yes, I have given it. You want to enjoy romance, I have allowed you. But ultimately, what about me? If you do not neglect the voice of your soul, if you have accepted the invitation from the spirit towards spirituality, what happens? The first and foremost feeling is, for the first time, you will question yourself, what is the true meaning of this life? What is the true meaning of this life? तुम जिसको जिंदगी समझ रहे हो, वो जिंदगी नहीं, गंदगी है. असली जिंदगी पहचान लो. That is what the first feeling happens. मतलब की दुनिया का मतलब जान लो. मतलब की दुनिया है, इसका मतलब क्या है? Then you will feel like,
వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, देर इज द मीनिंगफुलनेस ऑफ लाइफ. दुनिया का मतलब की दुनिया, కానీ दुनिया की मतलब क्या है అనేది అర్థమవుతుంది. శుభం, జయవస్తు.